అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగుతోంది. విచారణ ఆలస్యం, స్పీకర్ నిర్ణయం తీసుకుపోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు 8 మందిని విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో 2 ఎమ్మెల్యేల విచారణ పెండింగ్ లో ఉంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణకు గడువు కావాలని స్పీకర్ ను కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోవడం, స్పీకర్ ఎమ్మెల్యేలపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగుతోంది. విచారణ ఆలస్యం, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు 8 మందిని విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో 2 ఎమ్మెల్యేల విచారణ పెండింగ్ లో ఉంచారు. ఇక ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణకు గడువు కావాలని స్పీకర్ ను కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోవడం, స్పీకర్ ఎమ్మెల్యేలపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. రేటికి ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. సుప్రీంకోర్టు మరొకసారి పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ కార్యాలయం స్పీకర్ పైన మరొకసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ మొన్న ఈ మధ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఆల్రెడీ సుప్రీం ఇచ్చిన గడువు దాటినప్పటికీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. సో పార్టీ మారినట్టుగా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి ఆధారాలు ఇచ్చినప్పటికీ విచారణ చెప్తా ఉన్నారు. సో ఇంకా వాటిపైన ఒక తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. సో వెంటనే స్పీకర్ కాకుండా మీరే ఒక నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా గతంలో కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మొత్తంగా కూడా ఈ వ్యవహారంలో ఇంప్లీడ్ మరొకసారి పిటిషన్ దాఖలు చేశారు. సో దానికి సంబంధించి ఈ రోజు విచారణలో భాగంగా కొంత కీలకంగా మరొకసారి సీరియస్ అయ్యే వ్యాఖ్యలు చేసింది. సో స్పీకర్ సంబంధించి గత విచారణ సందర్భంగా గతంలో 2-3 సార్లు విచారణ సందర్భంగా కూడా స్పీకర్ కార్యాలయం పైన సుప్రీంకోర్టు కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. సో విచారణ పేరుతో ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు, సో ఒక నిర్ణీత గడువు అని ఇచ్చాము, ఆ నిర్ణీత గడువు చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సో ఇప్పటికీ మొన్న రీసెంట్ గా తాజాగా జరిగినటువంటి విచారణలో భాగంగా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తి చేశాము, మరొక 2 పెండింగ్ ఉంది. కొంత గడువు కావాలని చెప్పేసి స్పీకర్ కార్యాలయం కోరినప్పటికీ ఒక నెల రోజుల గడువు లోపే పూర్తి స్థాయిలో ఈ విచారణ పూర్తి చేసి కొన్ని ఆదేశాలు ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్ ను సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. అయితే ఈ నేపథ్యంలో డిసెంబర్ 17వ తారీఖు తుది విచారణ జరగబోతోంది ఈ నెల రోజుల వ్యవధిలో. సో గత విచారణ సందర్భించి నెల రోజులు ఇచ్చిన గడువు మధ్యలో భాగంగానే ఈ రోజు మరొకసారి విచారణ స్వీకరించి మొత్తంగా కూడా సుప్రీంకోర్టు మరొకసారి స్పీకర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సో మొత్తంగా కూడా ఇప్పుడు ఈ అంశం తెలంగాణలో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం మొత్తం కూడా సంచలనంగా మారుతూ ఉంది. సో ఒకవైపు ఏమో బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే వాడు పార్టీ మారినట్టుగా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి ఆధారాలు స్పీకర్ కు సమర్పించాము. అదే సందర్భంలో సుప్రీం కూడా పూర్తి స్థాయి వివరాలు అందించాం కాబట్టి ఖచ్చితంగా అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవైపు డిమాండ్ వస్తుంది, స్పీకర్ కనుక ఆలస్యం చేస్తే ఇక సుప్రీంకోర్టులో తీర్చుకుంటామని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు, కీలకంగా ఉన్నటువంటి నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. సో 10 చోట్ల ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి కూడా గత కొద్ది నెలల క్రితం నుంచి కూడా బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మొన్న రీసెంట్ గా జరిగినటువంటి విచారణలో భాగంగా స్పీకర్ కార్యం చెప్తూ వచ్చింది. సో 8 మంది ఎమ్మెల్యేలు పూర్తి చేశాం, మరొక 2 సంబంధించి నోటీసులు ఇచ్చాము, వారి నుంచి సరైన స్పందన రాలేదు. సో రెండోసారి కూడా నోటీసులు జారీ చేశాము. సో ఇప్పుడు ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో 2 ఎమ్మెల్యేలు చాలా కీలకంగా మారుతున్నారు. సో ఆ 2 కీలక ఎమ్మెల్యేల వ్యవహారమే మొత్తం
ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అంశం పైన ముడిపడి ఉందని చెప్పవచ్చు. సో అందులో కీలకంగా ఉన్నటువంటి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు చాలా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలు. సో అందులో ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్. సో మొన్న రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో బీఆర్ఎస్ కారు గుర్తుపైన గెలిచిన తర్వాత అతను కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో కొద్ది రోజుల తర్వాతే వెంటనే కాంగ్రెస్ పార్టీకి వెళ్లడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కండువా కప్పుకోవడం. అదే సందర్భంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ తో పాటుగా ఇతర కీలక నేతల మధ్యలో కండువా మార్చుకున్నారు. అదే సందర్భంలో కొద్ది రోజుల తర్వాత వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ గుర్తుపై రంగంలోకి దిగాడు, అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. సో అతనికి సంబంధించిన పూర్తి స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. సో అతనికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం స్పీకర్ తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఎందుకంటే కళ్ళ ముందే ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా ఉంటూ మరో పార్టీ గుర్తుపై లోక్సభ ఎంపీ అభ్యర్థి కంటెస్ట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా అతని విషయంలో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా అంటే న్యాయస్థానాలు ఇతరత్ర రాజకీయ ప్రముఖులు కావచ్చు, విశ్లేషకులు చెప్తున్నది, సీనియర్ న్యాయవాదులు చెప్తున్నది ఖచ్చితంగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ స్పీకర్ కనుక అలా నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంలో అతనికి సంబంధించి దానం నాగేందర్ విషయంలో కొంత సీరియస్ గానే సుప్రీమే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటిది ఖచ్చితంగా రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలని దానిపైనే స్పీకర్ కార్యాలయం స్పీకర్ వ్యక్తిగతంగా కొంత న్యాయ సలహాలు తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఇక నెక్స్ట్ మరొక సీనియర్ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ మంత్రిగా పనిచేశారు. సో కడియం శ్రీహరి. సో కడియం శ్రీహరి సంబంధించి కూడా దాదాపుగా సేమ్ అలాంటి పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించి కారు గుర్తుపై గెలిచినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కడియం శ్రీహరి కొద్ది రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరడం, అదే సందర్భంలో తన కూతురు కడియం కావ్య వరంగల్ ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగడంతో కాంగ్రెస్ తరఫున సో ఆమెను గెలిపించాలంటూ బహిరంగంగానే ప్రచారంలో పాల్గొన్నాడు. సో అతనికి సంబంధించి కడియం శ్రీహరి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి. సో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారం మొత్తం ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారానికి చుట్టుకోబోతుంది. సో ఇప్పటికే సుప్రీంకోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. ఆ నెల రోజుల గడువు డిసెంబర్ 17తో ముగుస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. అయితే కొద్దిగా అంటే ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి సహా చాలా మంది కీలక నేతలు మాట్లాడుతుంది ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ఎలాంటి పరిస్థితిని ఎలాంటి అమలు చేసిందో అలాంటిదే మేము ఇప్పుడు అప్లై చేస్తాము. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఇట్లాంటి ఫిరాయింపుల చట్టం తెరపైకి రాలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరగానే ఎలా వస్తుందని చెప్పేసి కొంత ప్రశ్నిస్తున్నారు. సో బీఆర్ఎస్ ను కూడా కౌంటర్ చేస్తున్నారు. కానీ ఇది మొత్తంగా కూడా రాజకీయ పార్టీలతో కాకుండా నైతికంగా చూస్తే మాత్రం ప్రజాస్వామ్యంగా నైతికంగా చూస్తే ఈ పార్టీలు మాత్రం తమ పరిధిని దాటి ప్రవర్తిస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఒక వ్యక్తిని ఒక నేతను తమ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే సో ఆ ప్రజల ఏదైతే నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఒక పార్టీపై గుర్తుపై గెలిచి మరో పార్టీకి చేరడం ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కలరాడమే. అదే సందర్భంలో నమ్మిన ప్రజలను ఓటేసిన ప్రజలను మోసం చేయడం అని చెప్పేసి కూడా చాలా సందర్భంలో సుప్రీంకోర్టు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పార్టీ మారిన వ్యవహారం మొత్తం కూడా చాలా ఆసక్తికరంగా మారబోతుంది. రానున్న 2-3 వారాల్లోనే స్పీకర్ ఖచ్చితంగా ఈ 10 మంది వ్యవహారాల్లో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ 8 మందికి సంబంధించి మాత్రం కొంత నిర్దిష్టమైన ఆధారాలు లేకపోవడంతో సో వారు కండువా మార్చుకున్నారని చెప్తున్నప్పటికీ తాము అభివృద్ధి కోసమే సీఎం అదే సందర్భంలో ఇతర మంత్రుల కీలక నేతలను కలుస్తున్నాము అని చెప్పేసి 8 మంది ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఈ ఇద్దరు మాత్రం ఖచ్చితంగా పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీకి ఉన్న ఒకరు అభ్యర్థిగా నిలబడితే మరొకరు తన కూతురికి బహిరంగంగా ప్రచారం చేయడంతో ఈ ఇద్దరు ఇటు దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఇద్దరు ఖచ్చితంగా తమకు తాముగా రాజీనామా చేయడమా ఈ వారం 10 రోజుల్లో, లేదంటే స్పీకర్ ఖచ్చితంగా వాటిపై అనర్హత వేటు వేయడమా, ఈ రెండిట్లలో ఏదో ఒకటి జరగాల్సి ఉంటుంది. ఇది కాని పక్షంలో ఇక అల్టిమేట్ గా ఇక కాంగ్రెస్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ స్పీకర్ కావచ్చు, మరొక అవకాశం ఏంటంటే ఒక తెలంగాణ రాజకీయాల్లో మరొక సంచలనం జరగాల్సి ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేలను కనుక కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటే మాత్రం అప్పుడు ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలు ఈ ఇద్దరితో పాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు కూడా కొంత సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఖచ్చితంగా డిసెంబర్ 15 లోపే జరగాల్సి ఉంటుంది. సో మరి అంతగా ఆ లోపు ఈ 10 రోజులలో అంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లే అవకాశం ఏ మేరకు ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో అదే కనుక జరిగితే తెలంగాణలో ఒక రాజకీయ పెద్ద పెను సంచలనంగా మారబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు మారిన తర్వాత చాలా బీఆర్ఎస్ నుంచి కౌంటర్ అటాక్ పెరిగింది. సో ఎక్కడ కూడా మళ్ళొకసారి ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ తరఫున లేకుండా పోయింది. సో ఇదే సందర్భంలో సుప్రీంకోర్టులో వరుసగా కేసులు నడుస్తూ ఉన్నాయి. సో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో సో మొత్తంగా ఓవరాల్ గా
ఇప్పుడున్న పరిస్థితిలో ఒకవైపు రీసెంట్ గా విచారణ జరిగిన భాగంగా కూడా స్పీకర్ కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. సో రాజ్యాంగ వ్యవస్థలో, శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఎంతవరకు ఇంప్లీట్ కాగలదు, ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా కేసులు, ఇలాంటి కేవలం ఒక తెలంగాణకు పరిమితమైన అంశమే కాదు, గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారంలో ఇది తరచుగా సుప్రీంకోర్టులో వినిపిస్తున్న వాదన. ఎందుకంటే శాసన వ్యవస్థలో స్పీకర్ కొంత రాజ్యాంగం పరంగా కొన్ని విచక్షణమైన అధికారాలు ఉంటాయి. అధికారాలను బట్టే స్పీకర్ ఆ పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో కావచ్చు, ఇతరత్ర ఎమ్మెల్యేల విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కనపడుతుందని చెప్పినప్పటికీ కొన్ని సంచలన తీర్పులు కూడా సుప్రీంకోర్టులో కొన్ని సంచలన తీర్పులు వెలువడిన పరిస్థితి కనబడుతోంది. సో ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో కావచ్చు, అదే సందర్భంలో కొంత పార్టీ మారినకు సంబంధించి స్పీకర్ సంబంధించి ఏదైతే స్పీకర్ నిర్ణయానికి సంబంధించి రాజ్యాంగంగా పరంగా న్యాయ వ్యవస్థ కూడా కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రీసెంట్ గా చూసాం మనము, కోల్కతా హైకోర్టు కూడా ఇలాంటి సంచలన నిర్ణయమే తీసుకుంది. ముకుల్ రాయ్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ముకుల్ రాయ్, ఎందుకంటే మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసినది, సీనియర్ మోస్ట్ టీఎంసీలో చాలా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ముకుల్ రాయ్ సీనియర్ నేత. అతను ఉన్నటువంటి బీజేపీలో చేరడం, రాష్ట్ర గత ఎన్నికల్లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత టీఎంసీ అధికారంలో రావడం, తిరిగి టీఎంసీకి పార్టీలో చేరాడు. సో అది రీసెంట్ గా కోల్కతా హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. అతనిపై అనర్హత వేటు వేస్తూ కోల్కతా హైకోర్టు తీర్పిచ్చింది. సో ఒక వైపు ఇట్లాంటి తీర్పులు వస్తున్నప్పటికీ మొత్తంగా ఓవరాల్ గా దేశవ్యాప్తంగా మాత్రం ఖచ్చితంగా ఇక పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో న్యాయ వ్యవస్థ లేకుంటే అల్టిమేట్ గా పార్లమెంట్ అంటున్నారు కాబట్టి దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి అల్టిమేట్ గా ఈ యొక్క పార్లమెంట్ వ్యవస్థ కాబట్టి పార్లమెంట్ వ్యవస్థలోనే ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక నైతికత అంశం సంబంధించి ఇది రాజకీయ పార్టీలు కావచ్చు, లేకుంటే నేతలకు సంబంధించి నైతికతకు సంబంధించిన అంశం. ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల విషయంలో ఒకలాగా మాట్లాడితే, సరే అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు ఆయా పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, అదే సందర్భంలో ఆ రాజకీయ పార్టీలు కావచ్చు. సో ఇది ఒక తెలంగాణకో, ఒక ఆంధ్రప్రదేశ్కో, లేకుంటే కోల్కతాకో, అంటే ఒక వెస్ట్ బెంగాల్ కో పరిమితమైన అంశం కాదు. దేశవ్యాప్తంగా యూనివర్సల్ అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రాగానే ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు అభివృద్ధి పేరుతో లేకుంటే తమకు సొంత అవకాశాల కోసం, కాంట్రాక్టుల కోసం, ఇతరత్ర కొంత సొంత లాభాల కోసం పార్టీలు మారుతున్న చరిత్ర కనబడుతోంది. సో అల్టిమేట్ గా వీటికి పులి స్టాప్ పడాలంటే పార్లమెంట్ లో ఒక చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. సో ఒకవైపు ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజల యొక్క ఏదైతే ఓటు వేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. కాబట్టి అల్టిమేట్ గా పార్లమెంటే ఇట్లాంటి కఠినమైన చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క ఇద్దరు ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, అదే సందర్భంలో మొత్తం ఒకవేళ కనుక స్పీకర్ మరింత నాంచుడు ధోరణితో లేకుంటే మరింత ఆలస్యం చేస్తే డిసెంబర్ 17వ తేదీన సుప్రీం ఖచ్చితంగా తుది విచారణలో భాగంగా ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటుందా, 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తుందా అనేది మాత్రం కూడా మనం వేచి చూడాలి. సో అల్టిమేట్ గా మరికొద్ది, దాదాపు ఇవాళ 3వ తేదీ వస్తుంది. సో మరికొద్ది రోజులే, 2 వారాలు మిగిలింది. ఈ 2 వారాల్లో స్పీకర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటాడా, లేకుంటే సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానము నేరుగా ఇన్వాల్వ్ అయి సంచలన నిర్ణయం తీసుకుంటుందా అనేది చెప్పి కొంత ఒక రకమైన టెన్షన్, ఒక ఆందోళన ఇటు పార్టీ మారిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో కనబడుతోంది. సో స్పీకర్ కూడా దీనికి సంబంధించి తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. సో రీసెంట్ గా ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటే 8 మంది విచారణ ముగించారు. సో ఇద్దరు మాత్రం ఈ దారా నాగేంద్ర, అదేవిధంగా కడియం శ్రీహరి మాత్రం రెండోసారి నోటీసులు పంపించినా ఇప్పటి వరకు వాటి నుంచి ఎలాంటి స్పందన లేదు. సో ఒక రకంగా ఏంటంటే ఇంటర్నల్ గా వాళ్ళు నేతల సొంత తన అంచనాల వద్ద కావచ్చు, ఇతరత్ర కొంత మీడియా మిత్రుల దగ్గర మాట్లాడిన సందర్భంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఇటు కడియం శ్రీహరి అదేవిధంగా దారా నాగేంద్ర చెప్తున్నారు. సో అల్టిమేట్ గా రాబోయే 2 వారాల్లో ఈ యొక్క ఫిరాయింపుల వ్యవహారం విషయంలో ఒక అల్టిమేట్ గా ఒక సంచలనం తెలంగాణ రాజకీయాల్లో జరగబోతోంది. సో అది ఎలాంటి నిర్ణయం స్పీకర్ తీసుకుంటారా, లేకుంటే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీసుకుంటుందా అనేది మాత్రం మనం ఖచ్చితంగా వేచి చూడాల్సింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మాత్రం కాస్త కటువుగానే మాట్లాడుతోంది. గత 2-3 విచారణ సందర్భంగా స్పీకర్ కార్యాలయం పైన సీరియస్ గానే ఘాటుగా చేసిన వ్యాఖ్యలు, దీనికి మనం వాటిని ఆలోచించవచ్చు. వాటి మాటల ప్రకారం చూస్తూ ఉంటే నెక్స్ట్ రాబోయే విచారణలో భాగంగా
భాగంగా డిసెంబర్ 17వ తేదీ జరిగే విచారణలో భాగంగా స్పీకర్ కార్యాలయం నుంచి కావచ్చు, స్పీకర్ నుంచి కావచ్చు, మరి ఎలాంటి వాదన వినబడతారు. ఎందుకంటే స్పీకర్ తరపున కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ, స్పీకర్ తరపున కూడా సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులను ముకుల్ రోహిత్ కి, అదేవిధంగా అభిషేక్ సింగ్ మను కూడా రెగ్యులర్ గా తమ వాదనలు వినిపిస్తున్నారు. కాబట్టి ఆ వాదనలకు అనుగుణంగానే సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. సో ఏదేమైనా రాబోయే 2 వారాల్లో ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధించి ఒక ఎండ్ కార్డు పడబోతుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.